అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానంగా సమాజ ఉద్ధరణ కోసము ప్రాచీన కాలం నుండి కూడా ఋషి పుంగవులు పుడుతూనే ఉంటారు. ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించడం కోసం, మంచి బోధనలు చేయడం కోసం, అది ఏ మతమైనా కావచ్చు, మంచి మార్గంలో నడవడం కోసం అనేక రకాలు ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క మేధావులు పుడుతూనే ఉంటారు అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దానిలో ప్రధానంగా హైందవ మతంలో మన యొక్క ఆచార సంప్రదాయాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంటే జీవన విధానాన్ని, హైందవ మతం అంటే మతం కాకపోవచ్చు కానీ ఈ యొక్క జీవన విధానం అని చెప్పుకోక తప్పదు. దాంట్లో భాగంగా ఆదిశంకరాచార్యులు అంతకంటే ముందు కూడా ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం అనేక ఋషులు మహా మేధావులు పుట్టినారు. తర్వాత ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే వాడుతున్నామో ఆ రోజుల్లో ఈ యొక్క ప్రకృతిని గమనించి ప్రకృతి పరంగా వైద్యం ఏ రకంగా చేయాలనేటువంటిది, తర్వాత వర్షాలు ఏ రకంగా హోమాల ద్వారా వర్షాలను కూడా కురిపించవచ్చు అనేటువంటిది మన హైందవ సమాజంలో ఉందనేటువంటిది ఎలాంటి అతిశయోక్తి లేదు. దానిలో భాగంగానే ఈరోజు సమాజ ఉద్ధరణ కోసము విశ్వశాంతి మహా యాగ మహోత్సవాన్ని రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులో చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ యొక్క స్వామీజీ వచ్చేసి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో వారే దీనికి కంకణం కట్టుకొని ఈ యొక్క విష్ణు పంచాయతనం ఆయత చండి అతిరుద్ర శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీ మహద్భాగవత 89వ విశ్వశాంతి మహా యాగ మహోత్సవాన్ని ఈ యొక్క కర్నూలు నగరం పుల్లారెడ్డి కాలేజీకి ఈ మారుతి టౌన్షిప్ మధ్యలో ఈ నంద్యాల రోడ్డులో చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు ఒకసారి మనం చూసుకుంటే 23వ తేదీ 2వ నెల 2026 మొదలుకొని 8వ తేదీ 3వ నెల 2026 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం వివరాలు 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు యాగశాల సంస్కారములు, సామూహిక రుద్రాభిషేకములు, కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు గణపతి లక్ష గరికార్చన. తర్వాత 24వ తేదీ 8 గంటలకు ఉదయం సూర్య గ్రహ సరస్వతి హోమములు, గణపతి హోమములు, సూర్య నమస్కారములు, 6 గంటలకు సాయంత్రం సరస్వతి పూజలు, దీపోత్సవము, 8 గంటల లోపు 8 సంవత్సరముల లోపు ఆడపిల్లలకు బాల పూజలు చేయబడును. 25వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రుద్ర సహిత మృత్యుంజయ హోమములు, చంద్రగ్రహ హోమములు, సాయంత్రం 6 గంటలకు రుద్ర క్రమార్చన, లక్ష బిల్వార్చన, శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం. ఇకపోతే 26వ తేదీ ఉదయం 8 గంటలకు సామూహిక సుబ్రహ్మణ్య స్వామి సహిత సంతాన గోపాల హోమములు, రుణ విమోచన అంగారక హోమములు. సాయంత్రం 6 గంటలకు శ్రీవల్లి దేవ సేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవములు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి ధన్వంతరి నక్షత్ర బుధగ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు దశ సహస్ర లింగార్చన, అంటే 10,000 లింగములకు అర్చన చేయబడును. 28వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ కుబేర నృసింహ పాశుపత గురు గ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. తర్వాత 1వ తేదీ 8 గంటలకు ఉదయం అష్టలక్ష్మి సహిత విశేష చండీ హోమములు, గ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు చండీ అమ్మవారికి లక్ష గాజుల అర్చన, లక్ష పుష్పార్చన, తర్వాత లక్ష కుంకుమార్చన. 2వ తేదీ 8 గంటలకు ఉదయం సుదర్శన రుద్ర పాశుపత మరియు శనిగ్రహ రాహుకేతు గ్రహ హోమములు జరపబడును. తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరపబడును. 3వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్య హోమములు, వివాహం కాని వారికి ప్రత్యేక హోమం చండీ హోమములు జరపబడును. 6 గంటలకు శ్రీ సీతారామ స్వామి కళ్యాణం జరపబడును. తర్వాత 4వ తేదీ 8 గంటలకు ఉదయం అఘోర పాశుపత రుద్ర హోమములు, అమృత మృత్యుంజయ హోమములు, చంద్రగ్రహ హోమములు చేయబడును. సాయంత్రం 6 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరపబడును. తర్వాత 5, 3,
ఉదయం 8 గంటలకు ఆంజనేయ మన్యు పాశుపత హోమములు, చండీ హోమములు, కుజగ్రహ హోమములు చేయబడును. సాయంత్రం 6 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల అర్చన చేయబడును. తర్వాత 6వ తేదీ ఉదయం 8 గంటలకు ధన్వంతరి సంతాన గోపాల గణపతి హోమములు, బుధగ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం చేయబడును. 7వ తేదీ 3వ నెల 2026 8 గంటలకు ఉదయం కుబేర పాశుపత అష్టలక్ష్మి హోమములు, గురుగ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు కృష్ణ కాలచక్ర యంత్ర 1,00,000 దీపోత్సవం చేయబడును. 8వ తేదీ ఉదయం 8 గంటలకు విశేష చండీ హోమములు, నక్షత్ర శుక్రగ్రహ హోమములు. సాయంత్రం 6 గంటలకు కోటి కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన చేయబడును. ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మనం ఒకసారి చూస్తే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ప్రకారంగా ఈ యొక్క సైంటిఫిక్ గా ఈరోజు అన్వయించుకుంటే కూడా సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించడం, హోమములతో ఈ యొక్క వర్షాన్ని కురిపించడం అనేటువంటిది మన పురాతన కాలం నుండి మన పూర్వీకులు మనకు అందిస్తున్నటువంటి సంపద. ఆ క్రమంలోనే ఈ యొక్క యాగాన్ని ఈ కర్నూలు రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులో నిర్వహించడం అనేటువంటిది ఈ యొక్క కర్నూలు జిల్లా వాసులు కాకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావించవచ్చు. దానిలో భాగంగా ఈ యొక్క దైవ కార్యక్రమానికి ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇచ్చి స్వాముల వారి యొక్క కృపకు పాత్రులవి ఇటువంటి యొక్క అర్చనలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఈ యొక్క జగత్ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ స్వామీజీల వారు ప్రవేశపెట్టినందుకు ఈ యొక్క హోమాలు ఇవన్నీ చేయడం అనేటువంటిది అంత ఆషమాషి విషయం కాదు. కాబట్టి ధన ధాన్య రూపేణ వివిధ రకాలుగా భక్తులు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని విజయకేతనం వైపు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నారు. తర్వాత ఇలాంటి యొక్క కార్యక్రమాలు మనము సపరేట్ గా చేపించుకోవాలంటే అత్యధిక ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. పేద ధనిక బడుగు బలహీన వర్గాలు అనేటువంటిది ఏమి తారతమ్యం లేకుండా హైందవ సమాజంలో ఎవరైతే భాగస్వాములు కావాలనుకుంటున్నారో వారు మొత్తము కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఆ దేవుల యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి.